దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం చదువుతూ ఉన్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్తయగు అధిపతివి, అందుకొరకు వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా. ప్రభు ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించగలిగాం. మా ప్రియులు, మీ దాసులు, మీ బిడ్డలు జకరియా గారి కొరకు వందనములైనా ఈ లోకంలో సుదీర్ఘకాలం జీవించడానికి సహాయం చేశారు, రక్షణ పొందటానికి సహాయం చేశారు, సంఘానికి హాజరవటానికి కృప చూపించారు, బలారాధనలో పాలు పొందటానికి మీరు సహాయం చేశారు. వారు తమ యాత్రా జీవితాన్ని ముగించుకొని మీ పిలుపునందుకొని మీ చెంతకు చేరుకొని ఉన్నారు. అందుకొరకై స్తోత్రాలనైనా. విడవబడిన కుటుంబమును దీవించండి, ఆదరించండి, మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. యేసు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మన ప్రియులు, మరి పెద్దలు, గౌరవనీయులు, కీర్తిశేషులు బూసి జకరియా గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాను, చెల్లిస్తూ ఉన్నాను. చాలా దేవుని వాక్యములోనికి మనం నడిపించబడే ముందు జకరియా గారిని మీరు బాగుగా ఎరుగుదురు, నాకంటే బాగా మీరు ఎరిగిన వారు. ఇప్పటికే కొన్ని తలంపులు, కొన్ని విషయాలు జకరియా గారి గురించి వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, దగ్గర వాళ్ళు తెలియజేశారు. జకరియా గారిలో ప్రతి మనిషిలో కొన్ని మంచి లక్షణాలు, అలాగే మనం ప్రతి మనిషిలో నుండి మంచి లక్షణాలు స్వీకరించాలి. వారిలో ఉన్న మంచిని మనము తీసుకోవాలి, ఎదుటి వారిలో ఉన్న మంచిని మనము సంపాదించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. చరిత్ర కూడా మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. జకరియా గారి గురించి 2-3 తలంపుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. జకరియా గారిలో మనం నేర్చుకోదగింది, తెలుసుకోదగింది, గ్రహించగలిగినది ఏమిటంటే, మొట్టమొదటిగా ఆయన శ్రమజీవి, నిత్య శ్రామికుడు. హీ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. నిరంతర శ్రామికుడుగా, నిత్య శ్రామికుడిగా పనిచేశాడనమాట. నడవగలిగే ఓపిక ఉన్నంత కాలం ఆయన డ్యూటీకి వెళ్ళాడు, తాను చేయగలిగే పనికి ఆయన వెళ్ళాడు. కష్టజీవి, ఈజ్ ఏ హార్డ్ వర్కర్. మనం కూడా ఓపిక ఉన్నంత వరకు పని చేయాలి. సంథింగ్ పని, నీవు ఏ పని అయితే ఎంచుకున్నావో, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, సేవ, ఆధ్యాత్మిక విషయాలు, నీవు ఎంచుకున్న పనిలో నిత్య శ్రామికులుగా ఉండాలి. రెండవదిగా జకరియా గారి గురించి నేను చెప్పేది, ఆయన వారి తండ్రి గారిని, తల్లి గారిని చూసిన సంగతి నాకు తెలియదు, నేను చూడలేదు ఆ విషయాలు. వారి తండ్రి గారు ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, వారి యొక్క అవసాన కాలంలో, ముసలి వయసులో. నేను ఉదయకాలం గృహ దర్శనాలకు వచ్చిన సమయంలో ఈయనే అప్పటికి ముసలాయన వాళ్ళ నాన్నకి చొక్కా తొడిగి గుండీలు పెడతా ఉన్నాడు. ఈ గుండీలు పెడతా ఉన్నాడు అనమాట. గుండీలు పెట్టి నాకు ఏం చేస్తాడని చూస్తూ ఉన్నా. టీ గ్లాస్, 2 స్టీల్ గ్లాసుల్లో టీ, ఆ గ్లాసులోకి ఈ గ్లాసులోకి ఆరబెడతా ఉన్నాడు, తిరగొడతా ఉన్నాడు. వాళ్ళ నాన్నకి కొంచెం చల్లారినాక, మరీ వేడి టీ కాకుండా కొంచెం టీ ఆరబెట్టి
వాళ్ళ తండ్రి గారికి టీ తాగించే ప్రయత్నం ఆయన చేయటం నేను చూశాను. ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట. అంటే ఆయన తల్లిదండ్రుల్ని చూశాడు లేదా చూసుకోగలిగాడు, ఆ రుణాన్ని తీర్చుకున్నాడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక వ్యక్తి యొక్క దీర్ఘాయుష్కు మూలం ఏమిటంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వాక్యములో ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుని వాక్యంలో ఉందన్నమాట. అంటే ఆయన సుదీర్ఘకాలం బ్రతికాడు. ఈ రోజుల్లో యువకులు నిండు యవనములోనే కాలం చేస్తూ ఉన్నారు. ఒక 30 నుంచి 40, 50 లోపే ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. కానీ జకరియా గారు నిండు వృద్ధాప్యాన్ని అనుభవించినట్లుగా దీర్ఘకాలం బ్రతికినట్లు మనం చూడగలం. ఎందుకు ఆయన అంత దీర్ఘకాలం బ్రతికాడు? చికెన్ గున్యా వచ్చిన, ఇంకా ఇతరమైన బలహీనతలు, అనారోగ్యం సంభవించిన, ఎందుకు దీర్ఘకాలం బ్రతికాడంటే దేవుని వాక్యమును ఆయన నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి. ఏంటది? అదన్నమాట. మనమే పక్కన వాళ్ళని చూస్తాం కానీ ఇంట్లో తల్లిదండ్రుల్ని పెద్దమ్మ అని పిలుస్తాము, కానీ ఇంట్లో అమ్మను మాత్రం అమ్మ అని పిలవు. పెద్దయ్యని చిన్నయ్యని బాగా పిలుస్తాం కానీ ఇంట్లో నాన్నను మాత్రం నాన్న అని పిలవం. ఒక కుమారుడు వాళ్ళ నాన్న బజార్లో ఉంటే పిలుస్తున్నాడు, నేను పిలుస్తుంది పో, నేను పిలుస్తుంది, చెప్పేది నీకు కాదా, నేను పిలుస్తుంది పో అంటున్నాడు. నాన్న అమ్మ పిలుస్తుంది అంటలా, నేను పిలుస్తుంది పో అంటున్నాడు. అంటే అదనమాట. అంటే ఒక మనిషి దీర్ఘకాలం బ్రతకటానికి సూత్రం ఏమిటంటే తల్లిదండ్రులను సన్మానించడం. ఎన్ని చెప్పాను? 2 చెప్పా. 3వది చెప్తాను. ఆయన చాలా సాధు స్వభావం కలిగిన వాడు. ఆయన ఏం చేసినా సైలెంట్గానే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసింది ఎవరికి కనబడదు అసలు. ఆయన ఏదన్నా మాట అన్నది కూడా ఎవరికి వినపడదు. యాజ్ ఎ సైలెంట్ వర్కర్, మౌన శ్రామికుడు అనుకోవచ్చు అన్నమాట. చాలా సాధు స్వభావం కలిగిన వాడు, ఎంతో సహనాన్ని కలిగిన వాడు, మంచి మంచి గుణాలు కలిగిన వాడు, సుగుణ సౌశీల్యతలు కలిగిన వాడు అన్నమాట జకరియా గారు. కాబట్టి ఆ రీతిగా ఆయన తన యాత్రా జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఆయన చక్కగా తన యాత్రను ముగించుకున్నాడు. నేను చాలాసార్లు బండి ఎక్కించుకొని వెళ్ళాను కంపెనీ దగ్గరికి. నా బండి మీద ఎక్కించుకెళ్ళి దించేవాడిని. మార్గంలో కనబడినప్పుడు ఒకళ్ళు ఎప్పుడన్నా అటు నుండి వస్తామంటే నా బండి ఎక్కించుకొని మళ్ళీ ఇంటి దగ్గర దించేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా ఆయనకి సేవ చేసి ఆ రీతిగా ఆయన ఇంటికి చేర్చే క్షేమంగా కొన్ని సందర్భాల్లో. సో ఇవి జకరియా గారిలో మనం నేర్చుకోదగినటువంటి సుగుణాలు. ఒకటేంటి? నిత్య శ్రామికుడు. 2వది తల్లిదండ్రులను సన్మానించిన వాడు. 3వది సహన గుణం, సాధు స్వభావము కలిగిన వాడు అని నేను జ్ఞాపకం చేశాను. రైట్, మంచిది. దేవుని వాక్యములోకి మనం నడిపించబడదాం. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్యములో 21వ వాక్యం చదువుకున్నాం. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఏమని? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనేటటువంటి ఈ వచనాన్ని చాలా రీతులుగా, అనేక కోణాల్లో, అనేక భాగాలుగా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఆ రీతిగా బోధించవచ్చు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే చిన్న మాటని అనేక గంటలు ఉపదేశం చేయవచ్చు. చావైతే లాభము అనేటటువంటి మాటను అనేక సమయాలు, గంటలు బోధించవచ్చు. కాబట్టి దీంట్లో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. పౌలు గారు ఎవరో
పౌలు గారు ఏమిటో, పౌలు గారు ఏమయ్యున్నాడో క్రైస్తవ లోకానికి బహుగా సుపరిచితం, బాగా తెలుసు అన్నమాట. ఎందుకు పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నాడు? చావు మరణము అశుభం కదా, చావు మరణము కీడు కదా. మరి ఎందుకు పౌలు గారు ఆ చావు లాభముగా ఎంచుకున్నాడు? చావుని మేలుగా ఎందుకు ఎంచుకున్నాడు? ప్రసంగి గ్రంథకర్త కూడా చెప్తాడు కదా, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు, విందు జరుగుచూ ఉన్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచూ ఉన్న వారి ఇంటికి పోవుట మేలు అని దేవుని వాక్యములో అక్కడ వ్రాయబడి ఉంటుందన్నమాట. పిల్లరా, చావు ఎందుకు లాభముగా ఎంచుకున్నాడు? చావు ఎవరికి లాభం? చావు ఎవరికి లాభం కాదు కదా. చావు లేదా మరణము ఎవరికి ఉపకారం, మేలు కాదు కదా. మరి ఎందుకు ఈయన చావు నాకు లాభం అంటా ఉన్నాడు? చావు లాభంగా ఎంచుకోవటానికి మూలం కారణం ఏమిటి? 2-3 తలంపుల్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరికి మరణము మేలు, చావు ఎవరికి లాభం? చిన్ని సబ్ టైటిల్ పెట్టుకోండి రాసుకునేవాళ్ళు. చావు ఎవరికి లాభం, చావు ఎవరికి మేలుకరంగా ఉంటుంది? మరి మరణము ఎవరికి ఉపకారంగా ఉంటుంది? మరణం ఎవరికి లాభాన్ని కలిగిస్తుంది? మొట్టమొదటిగా చావు ఎవరికి లాభం అంటే రక్షణ మేలు. స్తోత్రం చెప్పండి. ఎవరికి మేలు? రక్షణ అనుభవంలోకి వచ్చిన వారికి, మారు మనసు అనుభవంలోకి వచ్చిన వారికి, పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చిన వారికి, బ్యాప్టిజం పొందిన వారికి మరణము లేదా చావు లాభము మేలు అని దేవుని వాక్యములో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము పరిశుద్ధ వాక్యములో నుండి 9వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 18వ వాక్యం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా లేచి బాప్తిస్మము పొందెను. చాలమ్మా, చాలు. ఇక్కడ పౌలుగా మారిన సౌలు అనబడిన వ్యక్తిని గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అతని గురించి? పరిశుద్ధ వాక్యంలో దేవుని వాక్యం చెబుతుంది, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. స్తోత్రం చెప్పండి. ఎందుకు పౌలు గారు చావుని లాభంగా ఎంచుకున్నాడంటే ఆయన రక్షణ అనుభవాన్ని కలిగిన వాడుగా లేదా మారు మనసు అనుభవాన్ని కలిగిన వాడుగా, పాప క్షమాపణ అనుభవాన్ని కలిగిన వాడుగా మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుని వారలారా, రక్షణ ఈనాడు మనుషులకు చాలా సులభతరమైపోయింది. రక్షణ ఈనాడు మనుషులకు చాలా తేలికైపోయింది. సువార్త మనుషులకు చాలా సులకనైపోయింది. ఎందుకంటే ఈనాడు లోకములో సువార్త విరివిగా దొరుకుతుంది. సువార్త విస్తారముగా దొరుకుచూ ఉన్న దరిమిల సువార్త ఎక్కువగా లభించుచూ ఉన్న కారణం చేత సువార్త మనుషులకు తేలికైపోయినట్లు దేవుని వాక్యములో మనము చదువుతాం. అందుకే ఈ సమాజంలో ఈ చిన్న కూటం ద్వారా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఎవరైతే ఉన్నారో అటు వారు రక్షణ తీర్మానంలోకి నడిపించబడాలి. జకరియా గారికి ఎటువంటి సందేశం లేదు, జకరియా గారికి ఏ విధమైన వర్తమానం లేదు, ఆయన ఎలాంటి భోజనం చేయడు, ఆయన ఫోటో ముందు ఒక పెద్ద విస్తర పెట్టినా కానీ అది నిష్ప్రయోజనమే. అవన్నీ కూడా ఆయన పేరు చెప్పుకొని మనం తింటమే. ఎవరి పేరు చెప్పుకొని? చెంబులు ఇచ్చిన, గ్లాసులు ఇచ్చిన, గిన్నెలు ఇచ్చిన, అడుగున పేరు వేసిన ఎవరి కోసం? ఆయన కోసమా? కొన్ని ఏసై కోసమా? కాదు, మన గొప్పతనం కోసం. అంతే. ఇంత చేసాడండి వాళ్ళ నాన్న పేరు మీద, వాళ్ళ అమ్మ పేరు మీద ఇంత ఖర్చు పెట్టాడండి. గిన్నెలకే 50,000 అయిందండి. ఏంటికి? ఏంటి ఉపయోగం? సుఖం ఏంటి?
లేదంటే చెంబులకి అంత అయిందండి, ఎంత అయిందండి, బోల్డ్ అంత ఖర్చు అండి, బజార్ అంత టెంట్లు అండి. అబ్బో ఏం చేసాడండి అసలు బాబోయ్, అల్లాడిచ్చాడండి. ఏముండదు, అల్లాడిచ్చినా ఏమి లేదు, అల్లాడిపోయినా ఏమీ లేదు. కాబట్టి ఏదైనా ఎవరికంటే మిగిలి ఉన్న మనకు. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఎటువంటి వర్తమానం లేదు, జకరియా గారికి ఎటువంటి ఆహారం లేదు. మనకు వర్తమానమైన ఆహారమైన మనకే దేవుని వాక్యంలో ఉంది, బ్రతికి ఉన్న వారు దానిని ఎలయనగా మరణము, చెప్పండి, ఎలయనగా మరణము అందరికీ వచ్చును, బ్రతికిన వారు దానిని మనసును పెట్టుదురు. జకరియా గారికి మరణం వచ్చింది, రేపు మనకు కూడా ఒకరోజు మరణం వస్తుంది. జకరియా గారన్నా నిండు వృద్ధాప్యాన్ని అనుభవించాడు, మనం అప్పుడు దాకా ఉంటామో ఉండమో. ఒకవేళ ఇప్పుడు ముసలోళ్ళు మోకాళ్ళ నొప్పులయ్యా, అయ్యో అమ్మో అయ్యో నడువుల నొప్పులయ్యా, మోకాళ్ళ నొప్పులయ్యా అంటారు. ఓ తల్లి, నీకు ఇప్పుడు వచ్చినాయి మోకాళ్ళ నొప్పులు, 60 ఏళ్ళకి, ఇప్పుడు 25 వాళ్ళకే వస్తున్నాయి. మరి వాళ్ళు ఏమనుకోవాలి? అయ్యా చూపు కనపడతలేదయ్యా పాదిరి గారు, కళ్ళు కనపడతలేదయ్యా. నీకు కనపడతల్లా, 10 ఏళ్ల పిల్లోడు కూడా కళ్ళజోడు వచ్చింది, నీకు 60 ఏళ్ళకి వచ్చింది కళ్ళజోడు. ఇప్పుడు వాడికి 15 ఏళ్ళోడు కూడా కళ్ళజోడు పెడతా ఉన్నాడు. ఏంటి ఉపయోగం, ఏంటి సుఖం ఏంటి? సో ప్రియమైన వారలారా, మన జీవితాల్లో సందేశం మనకి, వర్తమానం మనకు, భోజనం మనకి, ఆయనకి కాదు. ఆయన పేరు చెప్పుకొని మనం భోజనం చేస్తా ఉన్నాం, ఆయన పేరు చెప్పుకొని మనం వాక్యం వింటా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పేరు చెప్పుకొని మనం వాక్యం వింటా ఉన్నాం. అందుకే రక్షణ లేకుండా ఉన్నటువంటి వారు రక్షణ పొందాలి. జకరియా గారు రక్షణ పొందాడు. ఆయన బాప్తిస్మపు కార్యక్రమం ఇదే స్థలంలో చాలా అజరామరంగా, ఎంతో ఘనంగా, సాయంకాలపు వేళ 4 నుంచి 6 గంటల వ్యవధిలో, ఆ 6 గంటల మధ్యలో ఎంతో చక్కని, చల్లని, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో ఇదే స్థలంలో నేను నా చేతులతో, నా స్వహస్తాలతో ఇక్కడే ఆయన బాప్తీస కార్యక్రమం జరిపించా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కోటం పెట్టాం, ఆయన తీసుకెళ్ళి అక్కడ బాప్తీసం ఇచ్చి ఎంతో అజరామరంగా చేశారన్నమాట. ప్రియులారా, ఆయన బాప్తీసం పొందాడు, ఆయన రక్షణ అనుభవంలోకి వచ్చాడు, రాగలిగినంత కాలం ఆరాధనకు వచ్చాడు, బల్లారాధనలో పాలు పొందాడు, ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందాడు. కాబట్టి చావు ఎవరికి లాభం అంటే, మరణము ఎవరికి మేలంటే, రక్షణ పొందిన వారికి మరణము మేలు. స్తోత్రం చెప్పండి. రెండవదిగా చావు ఎవరికి లాభమో చెప్తాను. పౌలు గారు ఎందుకు చావు అయితే నాకు లాభం అంటూ ఉన్నాడు? కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వాక్యం చదువుతాను. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరూ ప్రయాసపడినది నేను కాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యములో పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నేను ఎక్కువగా ప్రయాసపడితిని, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని, ఆయనను ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. ఏం చెప్తున్నాను నేను? వాక్యం ఏం చెప్తున్నాను? మరణము ఎవరికి లాభము, చావు ఎవరికి లాభమో చెప్తూ ఉన్నా. ఎందుకు పౌలు గారు మరణాన్ని లాభముగా ఎంచుకున్నాడంటే, ఒకటి ఆయన రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, రెండవదిగా ఆయన దేవుని కొరకు బహుగా ప్రయాసపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? దేవుని కొరకు ఆయన బహుగా ప్రయాసపడినట్లు ఆయన చెప్తూ ఉన్నాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎలా ప్రయాసపడ్డాడంట? ఎవరికంటే? వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి, వాళ్ళు ప్రయాసపడ్డారు, వారితో పాటు నేను కూడా ప్రయాసపడినాను. అయితే వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. మనం ఎవరి కోసం ప్రయాసపడుతూ ఉన్నాం?
నీ ఉద్యోగం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ వ్యవసాయం కొరకు, నీ యొక్క మరి వ్యక్తిగతమైనటువంటి విషయాల కొరకు నీవు ప్రయాసపడుతూ ఉన్నావు. కానీ పౌలు గారు చెప్పాడు, నేను దేవుని కొరకు ఎక్కువగా ప్రయాసపడుతుంది. ఇదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వాక్యంలో ఉంది, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండుడి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పౌలు గారికి చావు లాభముగా ఉందంటే ఆయన ఎక్కువగా ప్రయాసపడ్డాడు. హీ ఈజ్ నాట్ లేజీ ఫెలో. ఆయన సోమరి కాదు. ఎవరు కాదు? సోమరి కాదు. నాట్ లేజీ ఫెలో. హీ ఈజ్ నాట్ లేజీ ఫెలో. హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. పౌలు గారు కూడా నిత్య శ్రామికుడిగా పనిచేశాడు. ఆయన నిరంతరముగా ఆయన తాను ఎంచుకున్న రంగంలో కష్టపడ్డాడు. దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, దేవుని కొరకు ఎవరైతే కష్టపడతారో, దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడతారో, దేవుని కొరకు ఎవరైతే విరివిగా చాకిరీ చేస్తారో వారికి చావు లాభము. స్తోత్రం చెప్పండి. అట్టి వారికి మరణము లాభము. ఇంట్లో కూర్చొని రిమోట్ నొక్కుతా, ఆ ఛానల్ పెట్టి ఈ ఛానల్ పెట్టి వాళ్ళకి కాదు. ఎవరికి లాభం? మరణం. ప్రభువునందు ప్రయాసపడే వారికి, ప్రభువు కొరకు ఎవరైతే కష్టపడతారో వారికి మరణము లాభము అని దేవుని వాక్యం చెప్తుంది. అసలు ప్రభు కోసం కష్టపడటం ఏంటండి? పాదిరి గారు మరీ విచిత్రంగా చెబుతారు. ఏంటి ప్రభు కోసం కష్టపడటం? వరకు ప్రార్థనకు అలా వెళ్ళి ఇలా రావటమే కదా. పాదిరి గారు మీరేం చేస్తారు? అసలు మీరేం కష్టపడతారు? ఏముంది, ఆదివారం 1 గంట 2-3 గంటల వాక్యం చెప్తారు, మీకేం పనులు ఉంటాయి పాదిరి గారు, కష్టపడిపోతున్నావు అంటారు. ఏంటి బుధవారం అలా వెళ్ళి రావటమే కదా. అది చేయలేకపోతున్నారుగా మరి. ఏది బుధవారం వచ్చి 2-3 గంటలు కూర్చొని రాలేకపోతున్నారు కదా దేవుని మందిరంలో. శనివారం విజ్ఞాపనకు రాలేకపోతా ఉన్నారు కదా. ఇంకొకటి ఉపవాస ప్రార్థనకు రాలేకపోతా ఉన్నారు కదా. ఇలాంటి గృహకోటాలకు రాలేకపోతా ఉన్నారు కదా. అదే కదా మరి ప్రయాసపడటం అంటే, అదే కదా కష్టపడటం అంటే. బుధవారం రావడం కష్టపడాలి రావటానికి, శనివారం విజ్ఞాపనకు రావటానికి కష్టపడాలి, ఆదివారం ఆరాధనకు రావటానికి ప్రయాసపడాలి. ఆ రీతిగా నీవు కష్టపడినప్పుడు, ఆత్మల సంపాదన కొరకు నీవు కష్టపడినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు నీవు ప్రయాసపడినప్పుడు దేవుడు నీ ప్రయాసను బట్టి నీకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా ప్రయాసపడిన వారికి చావు లాభము. స్తోత్రం చెప్పండి. అమ్మాయి జన్మకు బాప్తిసం పొందేశాను, అయిపోయింది, ఇక చాలు, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటే కుదరదు. నువ్వు బాప్తిసం పొందావంటే ఎల్కేజీలో చేరేవని. దేంట్లో చేరేవని? ఎల్కేజీ, నర్సరీలో జాయిన్ అయ్యావు అంతే. పెళ్ళయిందంటే అర్థం ఏమిటి? అయిపోయిందా పెళ్ళి అవ్వటంతోనే? అప్పటి నుండి అసలు జీవితం మొదలైంది. ఒక పెద్ద ఆయనకి 5 ఆడపిల్లలు, ఒక అమ్మాయికో 2-3 పెళ్లి చేశాడు. 3వ అమ్మాయికి పెళ్ళి అయినాక చెప్పా, అయ్యా మీకు కొంచెం బాధ్యతలు తగ్గినాయి కదా, బరువు తీరింది కదా అని అడిగా. ఆయన అన్నాడు, ఇప్పుడు నుంచి అసలు బాధ్యతలు మొదలైనవి ఏంటి అన్నాడు అనమాట. ఇదేంటి పెళ్లి చేసావు కదా ఇంకా ఏం బాధ్యత? ఆవిడని ఫోన్ చేసింది, అమ్మ కారం అయిపోయింది. ఏమైపోయింది? అమ్మ అరిసెలు పంపి, నానా అమ్మ చేత పాల తలకులో ఇచ్చుకొని రా. ఎక్కడనుకో ఆ పిల్ల వరకు ఒక గిన్నె పెట్టాలి, పెడితే సరిపోయింది. ఆడ గిన్నె తీసుకెళ్ళి సరిపోయిద్దా? ఆ పిల్లకి పెట్టాలి, వాళ్ళ ఆయనకి పెట్టాలి, వాళ్ళ అత్తకి తీసుకెళ్ళాలి, వాళ్ళ మామకి తీసుకెళ్ళాలి, ఆడబిడ్డకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిపోయారా? చూసావా మీ అమ్మ నీ వరకే పంపించింది, మీ నాన్న చూసావా మీ ఇద్దరు వరకే, మీ ఇద్దరు భార్య భర్తల వరకే తెచ్చండి అంటే మేము వాళ్ళ లెక్కలు ఎవరు కదా ఇక చెప్పండి. అదండి ఇక నుంచి పెళ్ళైన కాడ నుంచి బాధ్యతలు ఏం తీరో, పెళ్ళైనాకే బాధ్యతలు మొదలవుతాయి అని చెప్పాడు ఆయన, పెద్ద ఆయన అనుభవంతో. సో ఆ రీతిగా ప్రియమైన వారలారా, నీవు బాప్తీసం పొందావంటే నర్సరీలో జాయిన్ అయ్యావు.
దేవుని కోసం కష్టపడాలి. దేవుని మందిరానికి వచ్చే నిమిత్తమై నీవు ప్రయాసపడి రాలేకపోతున్నానయ్యా పాదిరి గారు అనకూడదు. దూరం అయిపోయిందయ్యా అనకూడదు. దూరం అయిపోయిందని ఏది మానుకుంటున్నారు? హై స్కూల్ దూరం మానుకుంటున్నారా? ఏమండి ఫ్యాక్టరీ దూరం మానుకుంటున్నారా? నో. అయినా కానీ ప్రయాసపడి కష్టపడి రోడ్డు దాటి మరి భద్రంగా వెళ్తా ఉన్నాం. ఆ రీతిగా మనము దేవుని కొరకు కష్టపడాలి. స్తోత్రం చెప్పండి. ఈరోజు జకరియా గారి గురించి ఎందుకు ఇలా చెప్పుకుంటా ఉన్నాం? ఎందుకు ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చాడు దేవుడు? ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు, కానీ దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. రేపు మన గురించి ఇలా చెప్పుకుంటానికి ఉందా? మనం ఏదైనా దేవుని కొరకు పని చేస్తున్నామా? ఫర్ గాడ్లీ నీ కొరకు నీవు పని చేసుకుంటున్నావు, నీ కొరకు నీవు కష్టపడుతున్నావు. దేవుని కొరకు ఏమైనా కష్టపడతా ఉన్నావా? మీ ప్రయాసము ప్రభునందు ఏం కాదు, వ్యర్థము కాదు. ప్రభు కోసం ప్రయాసపడండి, ప్రభు కోసం కష్టపడండి, ప్రభు పని చేయండి, ప్రభు కొరకు జీవించండి. ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, ఎవరికి చావు లాభం అంటే కష్టాలు, శ్రమలు, బాధలు ఓర్చుకున్న వారికి చావు లాభం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంటారా? కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5 సుమారుగా 10 వరకు రాసుకొని ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఏం కలిగిన వారంట? మిగుల ఓర్పు గలవారమై. వేటిల్లో? శ్రమలలో, జాగరణములలో, ఇరుకులలో, ఉపద్రవములలో. ఇది చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు పౌలు గారు ఇక్కడ. ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు. అంటే పరిస్థితులలో మనము ఎవరైతే ఓర్పు కలిగి ఆ శ్రమల్ని, కష్టాలని, ఓర్పు, ఆయన ఒంటరితనాన్ని, లేమిని, ఆకలి, బాధల్ని ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహించుకున్నాడు, వాటన్నిటిని భరించుకున్నాడు. కష్టాలకు ఆయన దడవలేదు, కష్టాలకు ఆయన వెరవలేదు, ఆయన కష్టాలకు ఎదురెళ్ళి వాటిని అధిగమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి కష్టాలు వస్తాయి? ఎవరు కష్టాలను ఎదుర్కోగలరు? బ్రతికిన వారికి కష్టాలు వస్తాయి. ఎవరికి వస్తాయి? చచ్చిన వాళ్ళకి బాధలు. బండి మట్టి మీద పడితే కనుక ఏముండవుగా, సామెత అన్నమాట. బ్రతికినోడికి కష్టాలు వస్తాయి. నీకు కష్టాలు వచ్చినాయి అంటే నీవు ఏమై ఉన్నావు? బ్రతికుండావు. ఇలా చెప్తున్నా. చచ్చిన చేప ఏమైద్ది చెప్పండి? జాలు కొట్టుకుపోయిద్ది. బ్రతికిన చేప ఏమైద్ది? ఎదురెళ్ళిద్ది అనమాట. జాలుకి ఎదురెళ్ళిద్ది. మనం బ్రతికిన చేపలమే కానీ చచ్చిన వారము కాదు. మనము బ్రతికిన వారముగా ఉండాలి. మనము బ్రతికిన మనుషులుగా ఉన్నప్పుడు చావు మనకు లాభాన్ని కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరి తనకు వచ్చిన బాధలు, కష్టాలు భరించుకోలేక, తట్టుకోలేక చనిపోదామని ఉరిపెట్టుకుందన్నమాట. మెడకు తగిలించుకుని ఎందుకో చివరిసారిగా బైబిల్ చదువుదాం, కొద్ది గొప్ప మిడిమిడి జ్ఞానం ఉంది, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంది, మిడిమిడి జ్ఞానం కలది, ఎందుకో చివరిసారిగా బైబిల్ చదువుదాం అనిపించి ఆ మెడకు తగిలించుకున్నటువంటి తాడు కూడా తీసి వెంటనే పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసి ఇలాగును చదివింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వాక్యం చదివింది. అక్కడేముందంటే, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ప్రసంగి 7:17. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. తనకొచ్చిన శ్రమలు, కష్టాలు, బాధలు భరించుకోలేక చనిపోవాలనుకుంది. కానీ దేవుడు చెప్పాడు ఆమెతోటి, నీకింకా కాలము రాలేదు, నీకింకా కాలం ఉంది, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. కాబట్టి ఎవరికి చావు లాభం అంటే, ఎవరికి మరణము మేలంటే, కష్టాలు, శ్రమలు, బాధలు వీటన్నిటిని సమంగా తీసుకున్న వాళ్ళకి, కష్ట సుఖాలు సమంగా ఉంటే జీవితంలో బ్రతుకు బండికి సుఖదుఖాలే
సుఖము ఒక చక్రము, దుఃఖము మరి ఒక చక్రము. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. ప్రభువును నమ్మినంత మాత్రాన, రక్షణ పొందినంత మాత్రాన, బ్యాప్టిజం పొందినంత మాత్రాన కష్టాలు, బాధలు, రొప్పులు, రోగాలు రావని పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. స్తోత్రం చెప్పండి. ప్రభు ఏం చెప్పాడంటే, నా నిమిత్తము ఎవరైనా మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా వారు ఆ రీతిగానే హింసించారు. సో దేవుని వారలారా, వాటన్నిటి విషయాల్లో మనము ఓర్పును కలిగి జీవించినప్పుడు, సహనాన్ని కలిగి జీవించినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. ఏం ఓర్చుకోవాలి అదొక అంశం అన్నమాట. ఏమి ఓర్చుకోవాలి ఇక పెద్ద టాపిక్ అయిపోయింది. కాబట్టి వెరసి మన జీవితం అంతట్లో మనము ఓర్పును కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యేసయ్య ఓర్చుకున్నాడు. అన్యాయపు తీర్పును సహించుకుని, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఓర్పును, తిరస్కారపు తీర్పును ఆయన సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఆయన సహించుకున్నాడు గనుక మనకు రక్షణను తీసుకొచ్చాడు. ఆయన ఓర్చుకున్నాడు గనుక మనకు మారు మనసు, పాప క్షమాపణను తీసుకురాగలిగాడు. దేవుని వారలారా, ఆ రీతిగా నీ జీవితంలో నీవు సహనాన్ని, ఓర్పును కలిగి ఉన్నట్లయితే, ప్రభు కొరకు ప్రయాసపడగలిగే వ్యక్తిగా ఉన్నట్లయితే, రక్షణ అనుభవంలోకి రాగలిగినట్లయితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. మీ 2 హస్తములు ఆకాశం వైపు చాపి, చావు ఎవరికి లాభమో చెప్పాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి మీ 2 హస్తములు ఆకాశం, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అనే మాట నేను చెప్పగలిగినట్లుగా నాకు సహాయం చేయ ప్రభు అని దయచేసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయం. నీవు ఇక్కడికి అనాలోచనగా రాలేదు, లేదంటే యాక్సిడెంటల్ గా వచ్చానని చెప్పి నీవు అనుకోబాకు. దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడే నిమిత్తమై నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను ముందుకు తీసుకెళ్లే నిమిత్తమై నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. పౌలు వలె నీవి మాట చెప్పగలవా బాబు అమ్మా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెప్పగలవా? యేసు ప్రభు వారు ఓర్చుకున్నాడు, అన్యాయపు తీర్పును సహించుకున్నాడు, ఆయన సిలువ శ్రమలను భరించుకున్నాడు. ఆయన మరి గనుక ఓర్చుకున్నాడు గనుక మనకు రక్షణను ఇవ్వగలిగాడు. ఈ రోజు మనం ఎంత ప్రశాంతముగా, సుశాంతముగా కూర్చోగలిగామంటే యేసయ్య ఓర్పు, సహనం ఇది. ఆ రీతిగా నాకు సహాయం చేయ ప్రభు అని 2 నిమిషాలు దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభువును వేడుకోండి. జకరియా గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో దేవుడు మరి మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయనకి సందేశం ఏమీ లేకపోయినా ఆయన పేరు మీద మనకు సందేశం వచ్చింది. ఆయన యొక్క పేరిట మనకు వర్తమానం లభించింది. 2 నిమిషాలు మీరు ప్రార్థన చేసుకుంటానికి మీకు అవకాశం కల్పిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ టైం. ఇది మీ సమయం. ప్రార్థన చేసుకోండి. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన యేసు నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన యేసు నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంపు తలుపు తెరువగలేవా? యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువగలేవా? యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యం ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు
యేసు కొరకు నీ హృదయమర్పించవా. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాలపు వేళ మా ప్రియులు, మీ బిడ్డలు, పెద్దలు, గౌరవనీయులు జకరియా గారి కొరకు వందనాలు నాయన. వారు విడిచిపెట్టిన కుటుంబం కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు అందించిన సందేశం కొరకు వందనములయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలు గారు చెప్పినట్లుగా మేము కూడా ధైర్యముగా ఆ మాట చెప్పగలగటానికి సహాయం చేయి ప్రభువా. ఆ విధమైన జీవితమును జీవించినట్లుగా మీరు మాకు కృప చూపండి నాయనా. ఆ విధమైన జీవితమును జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయి ప్రభువా. అయ్యా, పౌలు గారి వల్ల ఆ మాట చెప్పటానికి మాకు ధైర్యమునివ్వండి బాబు. ఈ కూటం జరగటానికి మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకై స్తోత్రాలయ్యా. మంచి పరిస్థితుల కొరకై వందనములయ్యా. తీసుకొచ్చిన ప్రజానీకం కొరకై మీకు స్తోత్రాలయ్యా. మీరే మహిమ పొందండి బాబు, బలపరచండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.